ఇండియాలో సంక్రాంతి, శివరాత్రి, ఉగాది వచ్చినట్లుగా ఈ కువైట్లో కూడా మాకు నెలకు ఒక రోజు పండగ అనేది వస్తుంది. ఆ పండగ మేము ఎక్కడ జరుపుకుంటాం ఏంటనేది వీడియోలో చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. బస్సుకి వెళ్ళడానికి బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ బస్ స్టాప్ చూస్తుంటే మన ఊర్లలో ఇలాంటి బస్ స్టాప్లు ఉంటాయి. అదైతే గుర్తొచ్చింది నాకు. ఇక్కడ నుంచి మాల్యా వెళ్ళడానికి 50 కిలోమీటర్ల దూరం ఉంది. 50 కిలోమీటర్లకు 250 ఫిల్స్ అయితే ఛార్జ్ చేశారు. మన ఇండియన్ కరెన్సీలో 70 రూపాయలు అవుతుంది. మన ఇండియాలో ఎర్ర బస్ కోసం ఎలా వెయిట్ చేస్తాం, ఆ విధంగా ఇక్కడ కూడా ఎర్ర బస్సుల కోసం వెయిట్ చేసి ఎర్ర బస్ వస్తానే ఎక్కేసి మనం సిటీకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే బస్సులో కూర్చొని అయితే వెళ్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ఇక్కడ నుంచి సిటీ వెళ్ళడానికి. మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడే పండగ చేసుకునేది. పండగకి అయితే వచ్చేసాను. ఇక్కడే మన చుట్టాలు, మన బంధువులు, మన ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి వస్తారు. మనకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువులు కూడా ఇక్కడే చిక్కుతాయి. మనం ఏదైనా కొనొచ్చు, ఏదైనా తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు బాగా ఇక్కడ. ఇదేందో వెరైటీగా చికెన్ అయితే కనుక కాలుస్తున్నారు అగ్గినిప్పుల పైన. ఇది చాలా బాగుంటుందంట టేస్ట్. నేను ఎప్పుడు తినలేదు, ఒకటి తిని చూద్దాము. ఇదేందో పలచంది, అట్టాకంటే పలచగా ఉండదు. దానిపైన ఏందో పూసాడు తెల్లది. దాంట్లోకి చికెన్ కాల్చిన చికెన్ వేసి బాగా వంట చుట్టూ అయితే ఇస్తున్నాడు. ఇది ఒక్కొక్కటి వచ్చి నూస్ తినారు. మన ఇండియన్ కరెన్సీలో 150 రూపాయలు అయితే తీసుకుంటారు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తే ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది కూడా. ఈ వీడియో లైక్ చేసి